వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించిందని ఆయన పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలో మండలాల వారీగా గ్రామాల్లో మొత్తం 72 మంది బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయగా అందులో పలువురు బీజేపీ సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. అదేవిధంగా 26 మంది వార్డు సభ్యులు కూడా విజయాన్ని సాధించారని వెల్లడించారు. గ్రామ స్థాయిలో బీజేపీ మరింత విస్తరిస్తోందని, ఈ క్రమంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 72 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులుగా అని చెప్పి కొన్ని గ్రామాల్లో లోకల్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా, కొన్ని 4-5 ఉప సర్పంచులు రావడం జరిగింది. ఆడ గెలిచిన వార్డు మెంబర్లను మా పార్టీకి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి 4 ఉప సర్పంచులు రావడం జరిగింది. అది పొత్తుతో జరగడం జరిగింది. ఆ ఉప సర్పంచులు 4. ఈ మిగతా మాత్రం పొత్తులు, ఏ పార్టీతో పొత్తు లేకుండా ముఖ్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం ఎమ్మెల్యే